నమస్తే, వెల్కమ్ టు జర్నలిస్ట్ సీను. వైసీపీలో ఎమ్మెల్యేల రాజీనామాకి సంబంధించి ఒక చర్చ మొదలైంది నిన్నటి నుంచి. దీని మీద సుదీర్ఘంగా వివరణిస్తూ ఒక వీడియో కూడా పెట్టడం జరిగింది. అయితే దీన్ని కొంతమంది విభేదిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇప్పుడు కూటమి పార్టీలోకి వెళ్ళడానికి లేనటువంటి పరిస్థితుల్లో ఎమ్మెల్యేలు పార్టీకి రాజీనామా చేసి కేవలం అసెంబ్లీకే రావాలని ఎందుకు అనుకుంటారు? ఎందుకంటే భవిష్యత్తులో వాళ్ళ రాజకీయ జీవితాన్ని కూడా వాళ్ళు దృష్టిలో పెట్టుకునే కదా నిర్ణయాలు తీసుకుంటారనేది కొంతమంది తెర మీద తెస్తున్నటువంటి వాదన. అసలు వాస్తవానికి ఇక్కడ లోతుగా మనం ఒక అంశాన్ని పరిశీలిస్తే అసలు అసెంబ్లీకే రానటువంటి ఎమ్మెల్యేలకి ఈ పార్టీలో ఉన్న టిక్కెట్లు ఇచ్చిన ప్రజలు గెలిపించేటువంటి అవకాశం ఉంటుందా? సరే, ఇందులోనే ఒక ప్రధాన పాయింట్ మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి మరలా అధికారంలోకి వస్తారని కానీ, సేమ్ టైము అదేవిధంగా వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుందని కానీ బలంగా చూపించగలిగినటువంటి పరిపాలన వ్యవస్థ, అంటే ఇప్పుడు ప్రస్తుతం పరిపాలిస్తున్నటువంటి కూటమి మీద అంత వ్యతిరేకత కానీ, జగన్మోహన్ రెడ్డి మీద అంత పాజిటివ్ సైన్ కానీ చూపించేటువంటి పరిస్థితి అవకాశం ఉందా? ఈ రెండు ఆస్పెక్ట్లోనూ పూర్తిగా వైఫల్యాలు ఎక్కువ కనిపిస్తున్న నేపథ్యంలో వాళ్ళ ఉనికిని కాపాడుకోవాలి అన్నా, భవిష్యత్ రాజకీయాల్లో వాళ్ళు కంటిన్యూ అవ్వాలన్నా, ఇతర పార్టీలకి వాళ్ళు వెళ్ళాలి అన్నా వాళ్ళ ముందున్నటువంటి ఒకే ఒక అంశము రాజీనామా అంశం. ఇదేమి వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించో ఇంకొక కారణాలతో రాజీనామా చేస్తున్నారని మేమేం చెప్పలేదు. కేవలం ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ పార్టీ యొక్క పరిస్థితి, మనుగడ, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచన విధానము, ఆయన తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, అసెంబ్లీకి వెళ్లకుండా ఆయన వ్యవహరిస్తున్నటువంటి తీరు, వీటిని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు గెలిచినటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళ నియోజకవర్గాల్లో వాళ్ళు ఇంకా ఎమ్మెల్యేలుగానే ఉన్నారు అన్నా, భవిష్యత్తులో వాళ్ళని ప్రజలు గౌరవించాలన్నా, లేదంటే ఓటుతో ఒక తీర్పు ఇవ్వాలన్నా వాళ్ళ అసెంబ్లీకి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి వాళ్ళ ముందు సవాలుగా ఉంది. సో వాళ్ళు ఆ సవాల్ని స్వీకరించాలంటే, అసెంబ్లీకి వెళ్ళాలి, ప్రజల మన్నలు పొందాలి అంటే వాళ్ళ ముందున్నటువంటి ఒక ఆప్షను అసెంబ్లీకి వెళ్ళడం. మరి జగన్మోహన్ రెడ్డితో ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీలో వాళ్ళు కంటిన్యూ అయినా అసెంబ్లీకి వెళ్ళేటువంటి అవకాశం ఉందా అంటే 100% లేదనేదే జగన్మోహన్ రెడ్డి చెప్తున్నటువంటి అంశం. అదంటే ఇదేదో బయట జనం చెప్తాం అని కాదు, జగన్మోహన్ రెడ్డి చెప్తున్నటువంటి అంశమే అది. అసెంబ్లీ బయట అంటే మీరు అసెంబ్లీలో మాట్లాడండి, మేము మా ఇంట్లో ఉండి ప్రశ్నిస్తాము, మీరు అసెంబ్లీలో మాట్లాడండి, మేము ప్రెస్ మీట్ ద్వారా ప్రశ్నిస్తాము అనేది మాత్రమే చెప్తున్నారు తప్ప మేము అసెంబ్లీకి వచ్చి ప్రశ్నిస్తామని చెప్పట్లేదు. సో రీసెంట్గా ఒక మీడియా సమావేశంలో కూడా ఆయన తెగేసి చెప్పడం జరిగింది, నేను అసెంబ్లీకి రాను, అసెంబ్లీకి వెళ్ళను, ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వెళతామని. సో ఇక్కడ అసెంబ్లీకి వెళ్ళకపోవడానికి ఉన్నటువంటి ఒక రీజన్ ఏంటి అనేది అందరికీ తెలుసు. వెళ్ళకపోవటానికి అలా రీజన్ ఏంటంటే ఆయనకి ప్రతిపక్ష హోదా లేదు. వెళ్ళను అని చెప్పడానికి అలా రీజన్ ఏంటి అంటే ప్రజలు ఆయనకి ఇవ్వాల్సినటువంటి మ్యాండేట్ ఏదో ప్రతిపక్ష హోదా ఏదైతే ఉందో అది ప్రజలు ఇవ్వలేదు. ఆ 10% అంటే 18% ఎమ్మెల్యేలు ఉండాల్సినటువంటి ఎమ్మెల్యేలు ఉంటేనే అసెంబ్లీకి అనేది ఆయనకి తెలిసినటువంటి సత్యమే అది. సరే, అది ప్రజలే ఇవ్వలేదు. మరి ఇటు కూటమి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చిన, మీరు ఆ ప్రతిపక్షం ఇస్తేనే వస్తానని అలిగి మారం చేసిన, దాని వెనకాల ఇంకేదన్నా రాజకీయ కోణంలో మాట్లాడినా భయపడుతున్నారు, వాళ్ళు మాకు అది ప్రతిపక్ష హోదా ఇచ్చడానికి భయపడుతున్నారని మాట్లాడడానికి ప్రయత్నం చేసిన, మాట్లాడినా దానివల్ల ఫలితం లేదు. ఎందుకంటే ప్రజల అభిప్రాయాన్ని గౌరవించాల్సిన ఆవశ్యకత వీళ్ళ మీద ఉంది. కూటమి మీద ప్రజలు ఇచ్చినటువంటి ఏదైతే ఆ తీర్పు ఏదైతే ఉందో ఆ తీర్పును గౌరవిస్తూ ఉన్నారు. ఇందులో జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా కావాలి అంటే ఇక్కడ ఆయన గతంలో కూడా కొన్ని సందర్భాల్లో చెప్పినప్పుడు ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా పోతుంది,
అనే దాని మీద చంద్రబాబు నాయుడు కొన్ని సందర్భాల్లో కామెంట్ చేసినటువంటి పరిస్థితి. ఒక నలుగురు ఎమ్మెల్యేలను లాగేస్తే ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా పోతుందని ఆయన చెప్పింది. మరి ఆ నలుగురు ఎమ్మెల్యేలని లాగేస్తే ప్రధాన ప్రతిపక్ష హోదా పోతుంది అనే ఆలోచన కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి, అంటే అది తెలుసు, ఆ విషయం తెలుసు, అంటే 18 స్థానాలు ఉన్నటువంటి వ్యక్తే ప్రధాన ప్రతిపక్ష హోదా ఉంటుంది అని. అది తెలిసినటువంటి వ్యక్తి కూటమి ప్రభుత్వం ఇవ్వటం లేదని చెప్పినా, ఇవ్వటానికి భయపడుతున్నారని చెప్పినా, ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని గౌరవించాల్సినటువంటి బాధ్యత వాళ్ళని. అంటే ఈయన జగన్మోహన్ రెడ్డి సైడ్ నుంచి ప్రజలని నమ్మించడానికో లేదా కార్యకర్తల్ని కాపాడుకోవడానికి ఒక అబద్ధం చెప్పడానికి ఈ పదాలు వాడుకున్నా వాళ్ళు ఇవ్వటం లేదు, భయపడుతున్నారు, జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నారు, అందుకే ఇవ్వటం లేదు, అసలు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వటం లేదని వాళ్ళు చెప్పుకున్నా, ఇక్కడ ప్రధాన కారణం ఉన్నది ఏంటి అంటే ఆయనకి ప్రజలే ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు అనేది. మరి ప్రధాన ప్రతిపక్ష హోదా లేనప్పుడు ఈయన అడిగేటువంటి ప్రతిపక్షం రాదు, హోదా రాదు, వాళ్ళు ఇవ్వడానికి సముఖంగా లేరు, ప్రజలు ఇవ్వలేదు కాబట్టి, వాళ్ళు ప్రజా తీర్పును గౌరవిస్తున్నారు కాబట్టి ఇవ్వలేరు. సరే, ఇప్పుడు ఈయన వెళ్తారా అంటే ఈయన వెళ్ళేదానికి సిద్ధంగా సముఖంగా లేడు. మరి మిగిలినటువంటి ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి? మరి వాళ్ళు అసెంబ్లీకి వెళ్ళాలి అని చెప్పనే దాని మీద నిర్ణయాలు తీసుకున్నారు. మరి నిర్ణయం తీసుకున్నప్పుడు మరి వాళ్ళ నిర్ణయాన్ని గౌరవించి అసెంబ్లీ సమావేశాలకు వాళ్ళనైనా దోల్తారా, లేదంటే గతంలో అయ్యన్న పాత్రుడు చెప్పిన రీతిగా దొంగల్లా వచ్చి సంతకాలు పెట్టి వెళ్ళిపోతారా? సరే, దొంగల్లా వచ్చి సంతకాలు పెట్టడానికి వాళ్ళు ససేమీరా ఒప్పుకోవటం లేదు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే అసెంబ్లీ సమావేశాలు నడిచినన్ని రోజులు నిర్విరామంగా సభలో హాజరు కావాలి, నియోజకవర్గ సమస్యల్ని లేవనెత్తాలి, ఆ నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొన్నాయన్నీ కూడా వాళ్ళు ఆల్రెడీ ఒక ఫైల్ రెడీ చేసుకుంటారు. ఆ ప్రతి ప్రశ్న వాళ్ళకి ఇచ్చిన టైంలో, మైక్ ఇచ్చిన టైంలో వాళ్ళ వాదన వినిపించాలి. వాళ్ళ గెలిపించినటువంటి నియోజకవర్గ ప్రజల అభిప్రాయాన్ని గౌరవించాలి, ఆ నియోజకవర్గ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి. ఇవి వాళ్ళు ఇప్పుడు అడుగుతున్నటువంటి. సో వీటికి జగన్మోహన్ రెడ్డి ఒప్పుకోవటం లేదు. కారణం ఏంటంటే ఆయనకి ప్రధాన ప్రతిపక్ష హోదా రాదు కాబట్టి ఆయన ఒప్పుకునేటువంటి పరిస్థితి లేదు. మరి దీనికి ఏంటి ముగింపు ఏంటి అంటే వాళ్ళ ముందున్నటువంటిది అంశము రాజీనామా చేయడం, రాజీనామా చేసి అసెంబ్లీకి వెళ్ళడం. తర్వాత వైసీపీ తీసుకునే చర్యలు ఏమైనా కావచ్చు, వాళ్ళు డిస్క్వాలిఫై చేయమని చెప్పిన అడగనైనా అడగవచ్చు, వాళ్ళు స్పీకర్కి లేఖలైనా రాయొచ్చు, వాళ్ళ మీద క్రమశిక్షణ చర్యలైనా తీసుకోవచ్చు, ఏమైనా చేయొచ్చు. కానీ ప్రజాప్రతినిధిగా మాత్రం అసెంబ్లీకి రావాల్సినటువంటి బాధ్యతని వాళ్ళు ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి ముందు ఉంచినటువంటి ఒక నిర్ణయం. మరి దానికి జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ నిర్ణయం చెప్పారు అని తెలుస్తుంది. మేము రాము, మీరు వెళ్ళొద్దు అని ఆల్రెడీ తెగేసి చెప్పారని తెలిసింది. సేమ్ టైం వీళ్ళు కూడా పార్టీలో ఉండేటువంటి కీలక నేతలతో కూడా వీళ్ళు కూడా సో ఆయన రావద్దు, అసెంబ్లీకి మమ్మల్ని వెళ్ళొద్దు అంటానికి కుదరదు, మమ్మల్ని మా నియోజకవర్గ ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి మేము మా ప్రజల కోసం అసెంబ్లీకి వెళ్ళి తీరుతాము, ఆయన కనుక మా మీద ఏదైనా చర్యలు తీసుకునే పరిస్థితి ఉంటే కనుక సస్పెండ్ చేసుకోమనండి, లేదు అంటే కనుక మేమే రాజీనామా చేసి అసెంబ్లీకి వెళ్తామని ఇప్పటికీ 6 ఎమ్మెల్యేలు తెగేసి చెప్పారు. ఆ బాటలో ఇంకొక 2 కూడా పైన అవుతున్నారని తెలిసింది. 2 ఎవరు అంటే ఒకటి బాలనాగిరెడ్డి, 2 ద్వారకానాథ్ రెడ్డి. వీళ్ళిద్దరూ కూడా అదే బాటలో పయనిస్తున్నారని తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళు పెద్దిరెడ్డితో కలిసి త్వరలోనే బీజేపీలోకి వెళతారని చెప్పి అనుకున్నా పెద్దిరెడ్డి బీజేపీకి వెళ్ళటం కొంత ఆలస్యం అవుతుంది కాబట్టి వాళ్ళ ముందున్నటువంటి ఒకే ఒక అంశం అసెంబ్లీకి వెళ్ళటం. సో ఈ 6 మాత్రం ఖచ్చితంగా 18 నుంచి జరగబెట్టి అసెంబ్లీకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. దానికి రాజీనామాకి కూడా సిద్ధమయ్యారని తెలుస్తోంది.